ఎమ్మెల్యే అనిల్ కుమార్ మరోసారి టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవహారాలతో ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటున్నానని చెప్పే నారాయణ ఈ 4 ఏళ్ల కాలంలో ఎక్కడున్నారు, ఏ పేద విద్యార్థికైనా ఫీజు తగ్గించారా అంటూ ప్రశ్నించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన నగరంలోని 46వ డివిజన్ బృందావనం, ట్రంక్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ నాయకులు నారాయణపై హాట్ కామెంట్స్ చేశారు. అనుకుంటా నారాయణ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చూడలేదు చెప్పారా, ఈయనేమన్నా విన్నాడా అని. నారాయణ గారు నేను అడుగుతా ఉన్నాను, ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతిది కూడా నువ్వు కలతో చూసావా, నువ్వేమన్నా చెలో చూసావా, విన్నావా? జగన్మోహన్ రెడ్డి గారికి అనిల్ టికెట్ ఇట్లేదు, గవర్నమెంట్ పోటీ చేయని నాకు రావట్లేదు, నన్ను విన్నావా? నిన్నదో చూసాం, ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట. 4.5 సంవత్సరం ఏ ప్రజల దగ్గరకు ఉన్నానో ఒకడికి ఫీజు తగ్గిలా, ఒకరికి వైద్యం చూపిలా. ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్ లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోలే. ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్ లోనే 5-6 బిడ్డలు చేసుకున్నాం. ఒక్క బిడ్డనైనా సరే కడతారో పోయి చూసాడా? నువ్వు డబ్బుతోనే కొనాలనుకుంటున్నావు, డబ్బుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నావు. నేను చెప్పిన దాంట్లో పైన 30 కింద 20 అది పక్కా, ఇది ఫిక్స్. పండుగ తర్వాత చూస్తాం కదా.